హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు మీ అందరి కోసం నేను చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను. చికెన్ ఫ్రై చాలా చాలా వెరైటీలలో చేయొచ్చు. నేను ఇప్పటికీ 3 వీడియోస్ ఏమో అప్లోడ్ చేశాను. ఒక్క వెరైటీలో చేశాను. ఈసారి వేరే వెరైటీలో చేస్తున్నాను. ఇది మీ అందరికీ చూపిస్తాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. నేను ఈ కర్రీలో ఇక్కడ మీకు ఒక పౌడర్ చూపిస్తా. ఆ పౌడర్ మీరు ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకొని ఎప్పుడప్పుడు వేసుకొని కూడా చేసుకోవచ్చు. చూడండి ఎలా చేస్తాం. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనము చికెన్ వేయాలి అనమాట. చికెన్ వేసేసి మంచిగా వాష్ చేసి చికెన్ వేసేసి మంచిగా వాటర్ అంతా పొయ్యేంత వరకు మనం ఈ ఫ్రై చేయాలన్నమాట చికెన్ని. నేను ఇక్కడ ఎఫెక్ట్ పెట్టాను, అందుకే మీకు అలాగ అనిపిస్తుంది. సో వాటర్ అంతా పొయ్యేంత వరకు మనం ఫ్రై చేయాలన్నమాట. చికెన్ ఫ్రైకి నేను కాంబినేషన్గా రసం చేశాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది రసం పక్కకి ఫ్రై పెట్టుకుంటే. నెక్స్ట్ అది మనం ఉడికే లోపల ఇక్కడ మిక్సీలోకి మనము, మీ దగ్గర జీలకర్ర ఉంటే జీలకర్ర తీసుకోండి, లేదంటే షాజీరా తీసుకోండి. అందులోకి లవంగ, చెక్క, ఎండుమిర్చి ఇప్పుడు మనం వేరే కారం ఏం వేయము. మీరు ఇక్కడనే కారం చూసుకొని వేసుకోండి ఎండుమిర్చి. నెక్స్ట్ ధనియాలు, తర్వాత కాజు వేసుకోవాలి. కాజు వేసుకోవడం వల్ల ఈ పిల్లలకి కూడా పెట్టడం వల్ల చాలా హెల్దీ అనమాట. కాజు అనేది మంచి బలం కూడా వస్తుంది అనమాట. కాజుతో బాగా టేస్ట్ ఉంటుంది. నేను ఇక్కడ కొబ్బరి పౌడర్ కూడా వేసాను. తర్వాత ఇలాచీ కూడా వేసి మంచిగా గ్రైండ్ చేశాను అనమాట. ఇది ఇక్కడ బాయిల్ అవుతుంది కదా, నేను ఇందులో కొంచెం పసుపు కూడా వేసాను అనమాట. పసుపు వేసి బాయిల్ చేశాను. నెక్స్ట్ ఈ పౌడర్ ఏంటంటే మనం ముందే చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేసుకోవచ్చు. టైం లేనప్పుడు ఇట్లా బ్యాచిలర్స్ ఇలా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ముందే ఈ పౌడర్ చేసుకొని కొంచెం కావాలన్నప్పుడు ఏ కర్రీలోకి వేసినా కూడా బాగుంటుంది. ఈ పౌడర్ వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇందులోకి సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇంకేం పౌడర్స్ కానీ కారం కానీ ఏది వేయాల్సిన అవసరం లేదు. మొత్తం మసాలా అంతా మనం ఇందాక గ్రైండ్ చేసిన దానిలోనే ఉంటుంది. ఈజీగా మనం ఇప్పుడు ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం, సాల్ట్, పసుపు, అంతే. మిగతాదంతా ఆ పౌడర్లే. ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా తొందర ఎమర్జెన్సీలో అట్లా ఉంటే ఈజీగా ఆ పౌడర్ ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మనకు 1 మంత్ వరకు ఉంటుంది అనమాట. ఇంకా చాలా వెరైటీలు చూపిస్తారు చికెన్లో ఎలా చేయాలి అని చెప్పేసి. పెప్పర్ చికెన్ ఫ్రై, డ్రాగన్ ఫ్రై అన్నీ ఒక్కొక్క వెరైటీ చూపిస్తాను. ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.